ఆదిలాబాద్ జిల్లా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది పచ్చని అడవులు, ఎత్తైన కొండలు, గుట్టలు, సుందరమైన జలపాతాలు. ప్రకృతి రమణీయతలతో అలరారుతున్న ఈ జిల్లా జీవ వైవిధ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ఎన్నో రకాల వన్యప్రాణులు, పక్షులు ఇక్కడి అడవుల్లో సంచరిస్తూ విహరిస్తూ ప్రకృతి అందాలను రెట్టింపు చేస్తుంటే, అడపాదడపా వలస వస్తున్న పక్షులు, అరుదైన వన్యప్రాణులు ఇక్కడి జీవ వైవిధ్యాన్ని మరింత రెట్టింపు చేయడంతో పాటు ప్రకృతి ప్రేమికులకు మరింత ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇప్పటికే పులులు, జింకలు, లేళ్లు, నీలుగాయలు, మనుబోతులు తదితర వన్యప్రాణులు ఇక్కడి అడవుల్లో విహరిస్తుండగా, వలస పక్షులు ఇక్కడి చెరువుల అందాలను రెట్టింపు చేస్తున్నాయి. తాజాగా ఆదిలాబాద్ జిల్లా బోత్ అటవీ రేంజ్ పరిధిలో కొన్ని అరుదైన జలప్రాణులు దర్శనమిచ్చాయి. వీటితో పాటు కొన్ని అరుదైన పక్షులు కూడా దర్శనమివ్వడంతో అటవీ అధికారులు వాటిని గుర్తించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టారు. బోత్ అటవీ డివిజన్ పరిధిలో సోనాల మండలం గొల్లాపూర్ అటవీ శివారులోని చెరువు వద్ద ఇవి కనిపించినట్లు అటవీ అధికారులు తెలిపారు. వీటిని స్మూత్ కోటెడ్ ఓటర్ అని పిలుస్తారని, ఇవి ఎక్కువగా శుభ్రమైన చెరువులు, కుంటలతో పాటు చేపలు అధికంగా ఉండే ప్రాంతాల్లో కనిపిస్తాయని అన్నారు. ఈ అరుదైన జలప్రాణులు ఇండోనేషియా, మలేషియా, చైనా, పాకిస్తాన్ తదితర దేశాలలో సమూహాలుగా ఉంటాయని అటవీ అధికారులు పేర్కొన్నారు. వీటిని పర్యవేక్షించేందుకు వీలుగా చెరువు వద్ద ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అటు ఇదే అటవీ రేంజ్ పరిధిలోని బజార్ హత్నూర్ చెరువు వద్ద పలు రకాల వలస పక్షులు పర్యాటకులకు కనువిందు చేశాయి. సైబీరియా నుంచి వచ్చిన బార్ హెడెడ్ గూస్ పక్షులుగా గుర్తించారు. ఈ ప్రాంతానికి ఆర్కిటిక్ ఖండం నుంచి సుమారు 39 జాతుల పక్షులు వలస వచ్చినట్లు సమాచారం. అయితే సోనాల మండలం గొల్లాపూర్ చెరువుతో పాటు బజార్ హత్నూర్ చెరువు వద్ద అరుదైన జలప్రాణులు, వలస పక్షులు సంచరిస్తున్న విషయం తెలిసిన జిల్లాలోని ప్రకృతి ప్రేమికులు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు వాటిని చూసి తమ కెమెరాల్లో బంధించి మురిసిపోతున్నారు. ఈ అరుదైన జలప్రాణులను తన కెమెరాలో చిత్రీకరించేందుకు తెల్లవారుజాము నుండే చెరువు బాట పడుతున్నారు. అలా వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లింగంపల్లి కృష్ణ ఆ అరుదైన ప్రాణులు, వలస పక్షుల గురించి లోకల్ 18తో ఇలా పంచుకున్నారు. నా పేరు లింగంపల్లి కృష్ణ. ఆదిలాబాద్ జిల్లాలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా నేను విధులు నిర్వర్తిస్తుంటాను. పక్షుల చిత్రీకరణలో భాగంగా నిన్న ఉదయం నేను బోత్ అటవీ ప్రాంతంలోని గొల్లాపూర్ అటవీ ప్రాంతంలో వెళ్లడం జరిగింది. ఆ ప్రాంతంలో స్మూత్ కోటెడ్ వాటర్స్, నీటి కుక్కలు సంచరిస్తున్నాయని నాకు ఇటీవల తెలిసింది. వాటిని ఫోటోలు తీయడం కోసం నేను ఆ ప్రాంతానికి వెళ్లడం జరిగింది. ఉదయం 5 గంటలకు వెళ్లి అటవీ ప్రాంతంలో కుక్కల కోసం ఆ చెరువు ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఫోటోలు తీయడం జరిగింది. వాటితో పాటు ఆ చెరువులో ఎన్నో అందమైన రకాల పక్షులు, హిమాలయ పర్వతాల నుంచి వచ్చిన వలస పక్షులు, బారెడెడ్ గూస్, అదే విధంగా పెయింటెడ్ స్టార్క్స్, విస్లింగ్ డక్స్ వంటి అరుదైన జాతులు ఆ చెరువు ప్రాంతంలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఇవి ప్రతి సంవత్సరం ఆదిలాబాద్ జిల్లాలో వస్తుంటాయి. కానీ ఇటీవల ఈ బోత్ గొల్లాపూర్ అటవీ ప్రాంతంలో ఇవి సంచరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వీటిని చూడడానికి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా ఫోటో తీయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పచ్చని చిక్కని అడవులు అరుదైన వన్యప్రాణులకు ఆలవాలంగా మారుతోంది. ఇక్కడి జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో పాటు అరుదుగా వచ్చే పక్షులు, జీవుల సంరక్షణ కోసం అటవీ అధికారులు తీసుకుంటున్న శ్రద్ధ అభినందనీయం.